వాళ్ళందరూ చెప్పా, అన్నగారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే 10 కాదు కదా 100 సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం. మనందరం చూసాం, ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. ఎవరైనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరూ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా. అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారందరూ అన్నారు, అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా, ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు. నేను కాలం మారింది, రాజకీయంగా అవసరాలు మారినాయి. మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా. 2 సంవత్సరాలు పట్టింది నాకు, కానీ వదిలిపెట్టలా. నేను అనుకుంది అన్నీ అవ్వవు. ఈరోజు కూడా బాబు గారితో నేను పోరాడతా. కానీ బాబు గారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి ఆ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తి మీ లోకేష్. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలా, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలా. రెండిట్లో ఏదో అవ్వాలి తప్ప అలుగుతే మటుకు నేను ఎవరిని వదిలిపెట్టానండి. అలుగుతే మన పార్టీ నష్టపోతుంది, మన రాష్ట్రం నష్టపోతుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా. అంత సీన్ లేదా ఆగ్రా భయ్? కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు. అయ్యా నాకు మా మామగారు చిచ్చు పెట్టేటట్టున్నా స్వామి. నేను ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు? ఎవడు చెప్పాడు? అందరు చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత 2 నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోయింది. ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్. ఎప్పుడు ఓడిపోలా. ఏంటి చప్పట్లు కొడుతున్నారు? ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి. మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి. చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మనం చూసాం 2019లో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు, భవానీ చెల్లమ్మని గెలిపించారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను. వాసు చేత కూడా చెప్పించాలి. కష్టకాలంలో నిలబడింది చెల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించారు. మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు, మనందరం చూసాం.
ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి. అలాంటి చెల్లమ్మ పైన కూడా వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం. ఇప్పుడే వాసు అన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, అప్పటికి నాకు అర్థమైంది మనం గెలుస్తామని. ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. వాసు పైన కేసులు పెట్టారు, జైలుకి తీసుకెళ్లారు. ఇక్కడ అప్పారావు గారి పైన కేసులు పెట్టారు, వాసు గారి తల్లి పైన కేసులు పెట్టారు. చివరికి వాసు చెప్పినట్లు వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటే పోలీసుల్ని పంపించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ జై తెలుగుదేశం అన్న నినాదానికి కట్టుబడి ఉంది ఆదిరెడ్డి కుటుంబం అని సభాముఖం తెలియజేస్తుంది. 5 సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాల. ఒకటే చెప్పాడు, అన్న 2024లో మళ్ళీ మాకు అవకాశం ఇస్తావు కదా అని. నేను అప్పుడు ఒకటే మాట అనేవాడిని, జై భవానీ అనేవాడిని. అమ్మ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడతారనేది మనకు ముఖ్యం. అధికారంలో ఉన్నప్పుడు కప్పలాగా కొంతమంది వస్తారు, అంటే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ కప్పలు ఉంటాయి. నేను మర్చిపోను, నేను వదిలిపెట్టాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పార్టీలోకి వస్తామంటే అవసరం లేదబ్బా, మా తలుపులు ఒకవైపే తిరుగుతాయి, బయటికే. లోపలికి ఎవడు వచ్చేదాకలా నాయకులను తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది.